ఇంటర్వ్యూస్ అడిగింది 8 టీవీ చిన్న షోలు నిన్న ప్రవీణ్ కూడా అడిగినాను ఫోన్ చేసి అడుగుతున్నాను ఇంట్లో వాళ్ళు అడుగుతున్నాను. నేను అందరికీ చెప్పిన ఇంటర్వ్యూలే ఉంది, ఇంటర్వ్యూ చేసే రోజు చాలా ఉంది. నా ఇంటర్వ్యూ తీసుకోవాలంటే నాతో పాటు ఒక 100 మంది మా టీం వాళ్ళు 1,00,000 తీసుకున్న లైన్ ఉంటారు, అందరూ మాట్లాడతారని చెప్పాను. 100 కార్లు 100 మంది 1,00,000 తీసుకుంటూ వస్తారు నా ట్రైన్లో. 100 మంది 1,00,000 తీసుకున్న స్టేజ్ మీద ఎక్కితే ఎంఎస్ఆర్ అసోసియేషన్ మొత్తం ఇటువైపు చూడాలా, గౌతమ్ బాలి సార్ షాక్ అయిపోవాలి. ఓకేనా? అదే డ్రీమ్. దానికోసం తిండి తిప్పలు మానేసి కూడా తిరుగుతుండేది. చిన్న విషయాలు, పిచ్చి కామెంట్లు, ఈ పనికి వాళ్ళ విషయాలు అన్నింటినీ మర్చిపోయాను. ఒకప్పుడు ప్రతిదానికి ఊగా రియాక్ట్ అయ్యడం, ఏదో ఈడేమన్నాడు వాడేమన్నాడు ఇటు నాకు ఏం లేదు. ఇప్పుడు గెలవాలి, గెలిపించాలి. ఎంతమంది గెలిస్తే అంతమంది ఇళ్లలో దీపం పెట్టారు. అది ఒక్కడే గుర్తుపెట్టు. కొంతమంది గెలిచారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ వచ్చింది. నాకు కింద పట్టుకోవాలి ఎందుకు అనిపించింది అంటే వాళ్ళు కొంతమంది ఆకలితో వచ్చారు. నేను స్టార్టింగ్ లో ఎట్లయితే పొట్ట చేత పట్టుకుని ఇందులోకి వచ్చినో అట్నే వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని పట్టుకోవాలని చెప్పేసి పట్టుకున్నాను. వాళ్ళల్లో కూడా కారు తీసుకోవాలనుకునే ఉన్నారు. వాళ్ళకి కారు వస్తే ఇంకా అది మామూలు విషయం కాదు. ఇప్పుడు స్టార్ట్ కారు కొడితే గొప్ప విషయం కాదు. విఐపీలో జాయిన్ అయిన కొత్త పర్సన్ కారు కొడితే అది హిస్టరీ. కాబట్టి నేను మీకు కూడా చెప్తున్నా, చిన్న ప్రాబ్లమ్స్, చిన్న ఆటంకాలు, చిన్న ఏమంటారు మాటలు అవన్నీ వస్తూనే ఉంటాయి. లైఫ్ అది కాబట్టి అవన్నీ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అల్టిమేట్ గా నీ గోల్ సాధించిన రోజు నేను ప్రపంచం మొత్తం నెత్తి మీద పెట్టుకుంటుంది. అది మనందరం కలిసికట్టుగా సాధించి అందరి ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇద్దామా? తర్వాత ఇంకో విషయం కూడా చెప్పడం మర్చిపోయాను. ఏదో తక్కువ వచ్చింది వెనక ముందు, నాకు టీం వస్తలేదు ఆయనకు వస్తుంది, నాకు చెక్ వస్తలేదు ఆయనకు వస్తుంది అని పెళ్లి అయింది. వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్. మరి నీ పరిస్థితి గట్లా చూసుకుంటే ఎట్లా సార్? అట్లా అంటారు కదా అని రాత బాగుంది ముందు నీళ్ళు కూడా గట్టినే అనుకో, నీకు కూడా వస్తుంది. వెనక ముందు వస్తుందా? దాన్ని ఎవరితో పడితే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. నీకంటూ ఒరిజినాలిటీ ఉంటుంది, నీ దగ్గర పవర్ ఉంటుంది. నీకు కొంచెం లేట్ వచ్చినా లేటెస్ట్ వస్తుంది. పవన్ కళ్యాణ్ 5 ఏళ్ళు ఆగింది, అందుకే హిస్టరీ క్రియేట్ చేస్తానికి ఒకసారి ఓడిపోయాడు. నెక్స్ట్ టైం వస్తప్పుడు ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటారో ఆయన అడిగి కూర్చోబెట్టి మొదటిసారి ఓడిపోయిన ఫీల్ కాలే, రెండోసారి హిస్టరీ క్రియేట్ చేయాలి కాబట్టి ఓసారి ఓడగొట్టింది దేవుడు. నువ్వు కూడా ఒకసారి వెనక జరిగినావంటే ఏదో పెద్దది రాబోతుంది జీవితంలో రాను. కానీ దరిద్రం ఏంటంటే ఇవాళ కష్టంగా ఉంటుంది. ఓ ఆయన చెప్తాడు మన స్పీకర్, ఇవాళ కష్టంగా ఉంటుంది, రేపు ఇంకా కష్టంగా ఉంటుంది, ఎల్లుండి కూడా ఖతర్నాక్ కష్టం ఉంటుంది, అవతల ఎల్లుండి సూపర్ ఉంటుంది. కానీ మనం ఎల్లుండి పొద్దుగాల పని చేస్తుంది, ఎల్లుండి సాయంత్రం మాది కష్టం బాగా వస్తుందని అర్థమైంది. దగ్గరికి వస్తున్నారు తల్లి ఇంకా బిడ్డని కనబోయే ముందు పీక్ పెయిన్ అనుభవిస్తుంది, చావు అంచులాగా పోయి వస్తుంది. అంటే అర్థమైంది డెలివరీ జరగబోతున్నారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనకి వెళ్ళినప్పుడు ట్రైన్ 300 స్పీడ్ తోటి పోతుంది, అవునే కదా? ఆడికి పోయినాక ఆటో ఎక్కువ, అది అంత స్పీడ్ లో పోదు. ఆడికి పోయినాక గుడ్డ మీద నడుచుకుంటూ పోతావు, అంత స్పీడ్ పోదు. ఆడిపోయినాక లైన్ లో పోతావు, ఇంకా స్పీడే ఉండదు. ఒక అడిగి వేస్తానికే గంట పడుతుంది. అంటే అర్థమైంది ఇంకా దర్శనం దగ్గరికి వస్తున్నారు అర్థం. కష్టాలు ఎక్కువ వస్తున్నాడు, తీర్కోలేక వారిపోవు. ఏం పెట్టుబడి పెట్టినా ఉరుకుతాను. ఓ 4 రోజులు ఆగరాదు, పోనీ పైసలకు ఇబ్బంది అవుతుందా? ఓ 4 రోజులు ఎండ పెట్టుకో, ఏమవుతుంది? ఎండ పెడితే ఇంకా ముందరిపోతుంది బండి గట్టి. ఎస్ఆర్నో ఓ పూట నేను 2 పూటలు ఎండ ఏమవుతుంది? ఆ పెయిన్ రేపు పొద్దుగా స్టేట్ కి చెప్పొస్తుంది వస్తుంది. నేను తినకుండా పని చేస్తాను. ఎస్ఆర్నో ఎన్ని మనసులో పెట్టుకోండి, గెలవడం కోసం పనిచేయండి. ఎవ్వరు కారణం కాదు సార్, నేను మళ్ళీ చెప్తున్నా. సైకిల్ సార్ కారణం కాదు, ఎస్పీ కారణం కాదు, నీ డౌన్లైన్స్ కారణం కాదు. నీ గెలుపుకైనా అంతిమంగా నువ్వు సక్సెస్ నీ బలం పెట్టి సక్సెస్ అయ్యి. ఇక్కడ ఉన్న ఏ లీడర్లు కూడా నాలాంటి సలహా ఇస్తారు అంతే. నువ్వు సక్సెస్ అవడంలో పాత్ర మొత్తం యూజ్ చేసుకోండి. జరిగేటువంటి సిస్టమ్స్ అన్ని యూజ్ చేసుకోండి. నా మీటింగ్ వాడుకోండి, అప్లైన్ మీటింగ్ వాడుకోండి, విఎల్సీ వాడుకోండి, జూమ్ మీటింగ్ వాడుకోండి. జూమ్ మీటింగ్ అటెండ్ అవుతుంది కూడా పండుకుంటానికి లేవకుండా ఎట్లా 5 గంటలకు లేవనీకి వస్తాయండి. వీటికి వచ్చి మాత్రం డిసెంబర్ వచ్చా 5 గంటలకు లేవనీకి చలి పెడుతుంది. డిసెంబర్ వచ్చా కలుగుతుంది. ఆమె ముంతాట మూట కట్టిపోయినా లేదు కదా సార్? నేను మారాలి. ఎప్పటి నుంచి? ఈ రోజు కాదు, ఇప్పటి నుంచి నా మైండ్ సెట్ వేరు, నేను ఆలోచించే విధానం వేరు. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ 2025 లో నేను ఉండబోతున్నా ఖచ్చితంగా. ఎస్ఆర్నో నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ 2025 లో మనం మళ్ళీ ఈయనే కూర్చొని 2025 డిసెంబర్ 31 ఇక్కడ కూర్చొని ఈ రోజు మీటింగ్ మళ్ళీ గుర్తు చేసుకుందామా? మీటింగ్ గుర్తు చేసుకోవడం కాదు, జనవరి అంటే సంక్రాంతి తర్వాత 100 కార్ల ర్యాలీకి రెడీ ఉంది.
ఓకేనా? మీరు నిజం చెప్పారే అనుకుంటున్నా కారు తీసుకుంటాను, కొన్ని చెప్పలే అనుకుంటున్నాను. అలా ఇంకో పాయింట్ చెప్తున్నా, మీరు సఫారీలు కార్లు ఇన్నోవాలు చెప్పారు అక్కడికి వచ్చి, మళ్ళీ లాస్ట్ వచ్చినప్పుడు మార్చి అనుకో టైర్లు కూడా మీకు కొడతా. ఎందుకంటే అంటున్నారు, నేను కూడా స్కార్పియో చెప్పిన మొబైల్ని, అర్థమైందా? మీ చెక్ ఎంత, నెల కట్టాల్సిన ఈఎంఐ ఎంత, అది ఇచ్చే మైలేజ్ ఎంత, నీకు వచ్చే చెక్కులో నువ్వు ఖర్చు పెట్టేది పెట్రోల్కి ఎంత, ఇవన్నీ అనుకొని ముందు పుట్ట కారు పెట్టు. ముందు వచ్చిన కారు తుక్కు అయిపోవాలి. నేను కార్ లాంచ్ చేసిన రోజు సత్యం సార్ అంతా కార్ లాంచ్ చేస్తే సుబేష్ సార్ భుజం నుంచి చేసే మాట చెప్పాడు, సైదులు మర్సిడీస్ రావడం కోసం దీన్ని వాడుకో అన్నాడు. 66,000 ఇప్పుడు బయట టైం అయిపోయింది మొత్తం. మొన్న ఒక మేడం వారికి ఆంధ్రాలో నన్ను వైజాగ్ నుంచి శ్రీకాకుళంలో తీసుకుపోయింది ఆ మేడం. ఆ మేడం చెప్తున్నాను 2018లో ఉన్న సార్ అది ఆల్రెడీ 25,000 తిరిగింది. 2018లో ఉన్న బండి అలా 25,000 తిరిగింది సార్ మేడం. 2018 అంటే ఎన్నేళ్ళు పడింది? 6 ఏళ్ళు. నాకు 2 ఏళ్ళు కూడా కాదు. ఇంకా వాడాలా వాడతా? టైర్లు ఎంత తొందరగా అయిపోతే 5 లక్షలు అంత తొందరగా వస్తుంది. కారు కొనుక్కొని కూడా కాన్సెప్ట్ వస్తుంది. 100 కార్లు కూడా ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడ మీరు బస్సులో కనబడుతున్న కార్లు వస్తున్నారు, చిల్లేసి వేసుకొని తిరుగుతున్నారు విద్యార్థులు. అసలే కాదా? అందరూ కూడా 100 కార్లు వేసుకొని ఒక మీటింగ్ పెట్టి చెప్తున్నా సార్, 7,100 కార్ల మీటింగ్. మనం ఏం మీటింగ్ పెట్టదు, ఆ కార్ నాది, ఈ కార్ నాది, ఈ కార్ నాది. అది వచ్చిన ఆధార్ కార్డు ఇయ్యాలని ఇవ్వాలి, ఇంటికి పోయి ఉండాలి. ఇట్లా రాబోతుంది ఫ్యూచర్. నేను జోకులు వేస్తలేను, రాజకీయ నాయకులు లేక సొల్లు చెప్పట్లా. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. నేను చెప్పినట్టు జరుగుతా లేదా? జరుగుతా లేదా? ఇవి కూడా నన్నన్నా విశ్వసించండి. మీ మీద మీకు నమ్మకం ఎట్లా లేదు, అవునా కదా? మీ మీద లేదు కదా? చెప్తున్నా వచ్చి వస్తాంటుంది, వస్తా అట్లా నేనే చెప్తాను, నీకు వస్తుంది. నేను చెప్పే పని చేద్దావా? నేను కావాలంటే మీకు ఏమన్నా ఏమంటారు నిమ్మకాయలు అవన్నీ చేస్తా. నీ దగ్గర దుష్టశక్తులు రాకుండా నిలబడు, పోరాడు, గెలువు. ఇంకో 4 గెలిపి ఇంకా తర్వాత ఎప్పుడు టైం వస్తే అప్పుడు అందరూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఫైనల్ గా మన లైఫ్ గోల్ మనందరూ సొంత ఇంటి కళ, అవునా కదా? చాలా సార్ ఇంతకుముందు మనల్ని కూడా చెప్తున్నా, ఇప్పుడు మీకు కూడా చెప్తున్నా, అది నా కళ. అవుతుంది లేదు అనేది కొంచెం అటుగా ఇప్పుడు ఇంకా క్లారిటీ రాలేదు. మేబీ నెక్స్ట్ డిసెంబర్కి వస్తుండొచ్చు. నా డ్రీమ్ ఏంటంటే ఒక 1000 మెంబర్స్ నా టీం. ఎంతమంది? 1000 మంది ఒకటే వెంచర్లా ఒక 300 గజాలు జాగాలు, అందరూ 300 గజాలు జాగాలు తీసుకొని అదే వెంచర్ ఇల్లు కట్టుకోవాలి. 1000 పీపుల్ ప్రతి అచ్చవర్స్ కాలనీ లాంటిది కాలనీ పెట్టుకోవాలి. ఏం దానికి ఆధార్ కార్డు ఫ్రీగా తీసుకొని జాయిన్ చేసుకోకూడదు. ఇల్లు కావాలంటే అలా పెట్టి 5 కోరు పెంచరా పెట్టినా 1000 మంది ఒకటే దగ్గర ఇల్లు కట్టుకునే పాసిబిలిటీ ఉందా లేదా? మనందరితో ఎవరికన్నా సడన్ గా ఆపద వస్తే తలా ఓ చేసేది కూడా ఉందా లేదు? లేదు. మనం అందరూ కలిసి అమతా మేడం అందరూ కలిసిస్తే 1,00,000 రూపాయలు ఖర్చు అయితే సేఫ్ గా బయటకు వచ్చి అన్నం పెడుతున్నాను. వాళ్ళ కుటుంబానికి కూడా అంత వాల్యూ లేదు. అదే కవిత మేడం అమ్ముతారా కవిత మేడం అవి కూడా ఉన్నాయి మన దగ్గర. అవి కూడా మన దగ్గర ఉన్నది. మనం సంపాదించుకుంటున్నాం, కార్లు కొంటున్నాం, బిల్డింగ్లు కొంటున్నాం కాదు. ఆపదలు ఉన్న వాళ్ళకి ఆదుకుంటున్నాం కూడా. ఇంకొంతమంది ఆదుకోవాలంటే మీరు కూడా నాతో చేయగలుగుతాం. నేను పడిన కష్టంలో మీకు సాధ్యమైనంత వరకు చేయండి. సార్ మీకు పైసలు వస్తున్నాయి సార్, కార్లో వెళ్తారు సార్, నాకు అవి లేవు సార్, నీకు ఉన్న దాంట్లో చేయప్పా. నేను కారు లేనప్పుడు ఇంతకంటే ఎక్కువ తిరిగాను. ఇప్పుడు కారు ఉంది కాబట్టి ఓన్లీ మీటింగ్లకే వెళ్తున్నా. ఇప్పుడు మీటింగ్లు పెట్టుకుంటే హోమ్ మీటింగ్ కూడా చేసుకుంటూ ఏదైనా సార్ మేమంతా అక్కడ మధ్యలో అచ్చంపేట ఇక్కడ పోయి మీటింగ్ పెట్టి వాళ్ళ సాయంత్రం కూడా ఎవరు కూడా కలుసుకుంటాం. సరస్వతి మేడం నేను పోయి లేదా సార్ కారు అడుకొని మన కలుపుకు పోయి ఇంకోరు జడ్చలు పోయి హోమ్ మీటింగ్ చేసి వాళ్ళు అట్లా అప్పుడు కూడా హోమ్ మీటింగ్ చేస్తాం. అందరు చేసి నేను ఒక్కనే కాదు, అందరు చేసిన పనులు ఇవన్నీ మీరు కూడా చెయ్యండి అంటున్నాం. మేము చేసుకొని యూటిలైజ్ చేసుకోండి అంటున్నాం. VIP గ్రూప్ 2 VIP 2 ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది, January 2 నుంచి. మీకు ఎవరైనా 40 PV ఎబో తీసుకున్నటువంటి లీడర్స్ ఇంట్రెస్ట్ గా ఉండి వాళ్ళంతా వాళ్ళు బిజినెస్ లో ఎదగాలనుకుంటే VIP 2 లో జాయిన్ చేయడం. లింక్ కూడా మీకు ఓకేనా? బాగుందా ఈరోజు కార్యక్రమం? చేయాలా ఇట్లా? అనిపిస్తా ఇది ఇప్పుడు చెప్పొద్దు. May 11th రోజు మాట్లాడతాడు. May 11th రోజు మీ నెంబర్లన్నీ మీ సినిమా అంతా ఆడ నిక్షిప్తమై ఉన్నది. మీ బొమ్మ May 11th రోజు ఎవరెవరు మీటింగ్ వస్తారో కూడా చూడాలి.
అవునా కదా? డిసైడ్ అయ్యారా? గెలుస్తారా? ఒక్కసారి అందరు కిటికీలు పైకి ఎత్తి ఎస్ అని చెప్తే ఒక వీడియో తీస్తాం మొత్తం అందరు గట్టిగా. ఆర్ యు ఆల్ రెడీ? ఆర్ యు ఆల్ రెడీ? ఆర్ యు ఆల్ రెడీ? గట్టిగా ఆర్ యు ఆల్ రెడీ? 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 సో మచ్ అండ్ విష్ యు వెల్. మీరు మాట్లాడుకున్నట్టు కానీ ఇంటికి పోయి దీన్ని మర్చిపోకుండా పని చేద్దాం. చేద్దామా? మీ స్టార్ డైరెక్టర్ గా టికెట్ ఇచ్చారు అందరూ కొట్టిరా అమౌంట్? కొట్టకపోతే ఇప్పుడు కొట్టండి, ఇక్కడ కూర్చొని అమౌంట్ కొట్టండి. పర్ హెడ్ 30 రూపీస్.